గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. నేను రాజు. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, పరిపాలనని గాలి కుదిలేసి రెడ్ బుక్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కేడర్ మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ప్రచారం చేస్తుంది, ప్రజల్లో సింపతి గెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే మొన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలు కూడా బయటకు వచ్చాయి. అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మీద కక్ష ఉండదు, అలాగే రక్ష కూడా ఉండదు ఎవరికి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో నన్ను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అదే కక్షతో నేను అరెస్ట్ చేస్తాను అనేటటువంటి అంశాన్ని ఎవరు కూడా దాన్ని ఆలోచించొద్దు అని చెప్పేసి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ అంబటి రాంబాబు మన జరిగినటువంటి ఆ పార్టీ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో సిఐ మీద రెచ్చిపోవడం కావచ్చు, అలాగే సిఐ ఆయన మీద రెచ్చిపోవడం. సో ఇవన్నీ కూడా చూసాం. అసలు అంబటి రాంబాబు ఆరాటానికి కారణం ఏంటో తెలియదు. కళ్ళ ముందే అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, అవినీతి చేసినటువంటి వాళ్ళు, గతంలో అనేక రకాలైనటువంటి అరాచకాలకు పాల్పడేటువంటి వాళ్ళు పడుతున్నటువంటి శిక్ష కనిపిస్తున్నా సరే అంబటి రాంబాబు ఇంకా కూడా ఆరాట పడుతూనే ఉన్నారా అనేటటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. దీని మీద టీడీపీ కూడా పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా కావాల్సినటువంటి వ్యక్తి, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి అనుచరుడిగా, అంతేకాకుండా ఆయన నీడగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా లిక్కర్ స్కామ్లో ఆయన కూడా ఇరికించబోతున్నారు. నన్ను కూడా నా గన్మెన్ని తీసుకెళ్లి విచారించే తప్పుడు వాంగ్మూలం రాయించుకొని నన్ను ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేము ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం, వచ్చినప్పుడు చూస్తాం, మీ సంగతి చెప్తాం అని చెప్పాలనుకొని మనసులో ఉన్నప్పుడు కూడా అలా చెప్పలేక శిక్ష అనుభవిస్తాం, మీరు పెట్టేటువంటి అన్యాయమైన కేసులకి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఈ మద్యంకి సంబంధించినటువంటి స్కామ్లో మనీ ఎలా రూటింగ్ అయింది అనేటటువంటి దాని మీద కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఒక రకమైనటువంటి క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆయన భయాన్ని అయితే వెంటాడుతుంది ఆయన్ని, ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనేటటువంటి ఆందోళన కావచ్చు, అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి తనని ఇరికించబోతున్నారు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి ఎక్కడా సమాచారం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పేంత వరకు కూడా కల్తీ ఏదైతే దీనికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ ఉందో దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉంది అనేటటువంటి ఎవరు కూడా అనుకోలేదు. కానీ ఆయన చెప్పినటువంటి పరిస్థితుల్లో, ఆయన గన్మెన్ని విచారిస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయనే బయటకు వచ్చి చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్ ముందస్తుగానే ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఆయన చెప్పుకున్నారేమో, మరి అది తెలియనటువంటి విషయం. మరోపక్క తిరుమలకి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా ఒక ప్రధానమైనటువంటి వికెట్ పడబోతోంది. అంతేకాకుండా కల్తీ నెయ్యికి సంబంధించి గతంలో పనిచేసినటువంటి ఒక టీటీడీ చైర్మన్ని అరెస్ట్ చేస్తారు అనేటటువంటి ప్రచారం కూడా సాగుతుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారం దాదాపుగా కూడా ఏడాది కావస్తుంది. దీని మీద ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేస్తుంది. అంతేకాకుండా కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, అలాగే టీటీడీకి సంబంధించి ఉద్యోగులను కూడా విచారిస్తున్నారు. మాజీ చైర్మన్ పిఎన్ కూడా విచారిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక పెద్ద తొలి వికెట్ పడబోతుంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఏడాదిగా రాష్ట్రంలో కక్ష సాధింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు, అంతేకాకుండా పరిపాలన సంక్షేమం అనే దాన్ని గాలి కుదిలేశారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా రాష్ట్రంలో? నిజంగా కక్షపూరితంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందా? అంతేకాకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, ఫలాలను ప్రజలకు అందిస్తుందా అనేటటువంటి దాని మీద కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మనం జరిగినటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిందో అది జనం కోసం చేశారా, లేకపోతే జగన్ కళలో ఆనందం కోసం చూసారా అనేటటువంటి దాని మీద కూడా తీవ్ర స్థాయిలో చర్చ నడిచింది. ఎందుకంటే జగన్ ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ఆయన బెంగళూరుకి వెళ్ళిపోవడం, సో మా ఇష్టం, మేము బెంగళూరులో ఉంటాం, లేకపోతే ఇంకో చోట ఉంటాం, మీరు అడిగేందుకు ఏంటి, మేము పిలుపునిచ్చాం, మా పార్టీ శ్రేణులు చేశాయని చెప్పేసి కూడా వాళ్ళు వితండవాదం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అది వేరే విషయం. ఇక ఓవరాల్గా చూస్తే ఇటీవల హాట్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయాల మీద ఒక సర్వే కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. చాలామంది కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తూ ఉన్నాయి. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఎవరికి ఓటేస్తారని చెప్పేసి కూడా ఒక సర్వే నడుస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు అనేటటువంటి మాట ఎందుకు వాడుతున్నారో తెలియని పరిస్థితి. ఇంకా 4 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ జమిలీ కానీ వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొక 3 ఏళ్ల ఎన్నికలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు అనేటటువంటి మాటను బట్టి ఎందుకు సర్వే చేస్తున్నారు కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది, నిజంగా ఆ కూటమి లక్ష్యాలను సాధించిందా, లక్ష్యాలను చేరుకుందా, కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలతోటి ప్రతిపక్షాలను తొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తుందా, అలాగే ప్రతిపక్షం తను అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుందా, కేవలం తమ పార్టీకి సంబంధించిన క్యాడర్ని నాయకులను కాపాడుకునేటటువంటి పనిలో లేనిపోని అభాండాలు వేస్తూ
కూటమి మీద, ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. సో ఓవరాల్గా దీని మీద మనం చర్చిద్దాం. ఈ చర్చలో మనతోటి పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచా నాగమల్లేశ్వర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పొట్లూరి దర్శిత్ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కర్త కార్తిక్ గారు మనతోటి లైవ్లో ఉన్నారు. వీరితో పాటు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ గారు మరి కాసేపట్లో మనతోటి జాయిన్ అవుతారు. సో ముందుగా మనం కట్ట కార్తిక్ గారితో మాట్లాడదాం. కార్తిక్, ఓకే. సో ఓవరాల్గా చూస్తే మనం ఒకసారి మంచా నాగమల్లేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగమల్లేశ్వర్ గారు, సో ఓవరాల్గా మనం చూస్తున్నాం ఇప్పుడు